రాజధాని గ్రామాల్లో భూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధికారుల అండతో గ్రామ కంఠాలను కబ్జా చేస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన భూములను అడ్డగోలుగా ఆక్రమిస్తున్నారు. రాజధాని గ్రామాల్లో భూ అక్రమాలు ఆలస్యంగా బయటకొస్తున్నాయి. అబ్బురాజుపాలెంలో జరిగిన ఈ వ్యవహారంపై రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది. రాజధాని ప్రకటన నుంచి అమరావతి పరిధిలోని భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. లక్షల్లో ఉన్న ధరలు కోట్లకు చేరాయి. ఖాళీ స్థలం కనిపిస్తే తిష్టవేసే భూ అక్రమార్కులు కబ్జాకు తెరతీశారు. అబ్బరాజుపాలెం గ్రామఖండం పరిధిలోని ఎకరా భూమిని కొందరు వ్యక్తులు కలిసికట్టుగా స్వాహా చేసేశారు. గ్రామస్థాయి అధికారుల సహకారంతో బలిబజారుగా ఉన్న వీధిని ఆక్రమించారు. దేవాలయ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. గ్రామ కార్యదర్శితో నిరభ్యంతర పత్రం తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. గ్రామ కార్యదర్శి సిఫారసుతో రిజిస్ట్రేషన్లు చేయడం చట్టవిరుద్ధమే అయినా చేయి తడిపితే సాధ్యం కానిది ఉంటుందా? అలా అక్రమ రిజిస్ట్రేషన్లతో భూముల్లో దర్జాగా పెత్తనం వెలగబెట్టారు. బహిరంగ మార్కెట్లో 7 కోట్ల రూపాయల వరకు విలువైన భూముల అక్రమాలపై గ్రామంలోని చైతన్యవంతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి, హైకోర్టుకు లేఖ రాశారు. సమాచార హక్కు చట్టం ద్వారా వివిధ శాఖల నుంచి వివరాలు సేకరించారు. సంయుక్త కలెక్టర్ కృతికా శుక్లా స్పందించి విచారణకు ఆదేశించగా భూ ఆక్రమణలు నిజమని తేలింది. వాటి రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఆదేశించారు. గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి ఇచ్చిన ఆర్టీఐ లెటర్ ప్రకారం పంచాయతీ సెక్రటరీకి ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చే రైట్ లేదండి. పంచాయతీ సర్టిఫికేట్ ఇచ్చే రైట్ లేకపోయినా కూడా అతను సర్టిఫికేట్ లంచం తీసుకొని సర్టిఫికేట్లు ఇవ్వడం వల్ల ఈ రిజిస్ట్రేషన్లు అన్నీ సాధిపడినాయండి. ఇలాంటి దాదాపు 30 రిజిస్ట్రేషన్లు ఉన్నాయండి. ఈ 30 రిజిస్ట్రేషన్లు కూడా క్యాన్సిల్ చేయడానికి డిఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వారికి జాయింట్ కలెక్టర్ వారు ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగిందండి. తొందరలోనే ఇదంతా సమస్య పరిష్కారమై గ్రామానికి మేలు జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నానండి. మేము న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామండి. ఒకవేళ న్యాయం జరగని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి కూడా మేము వెనకాడమండి. అబ్బరాజుపాలెం మీదుగా రాజధాని పరిధిలోని ప్రధాన రోడ్లు వెళ్తున్నాయి. ఫలితంగా భూముల ప్రాధాన్యత మరింత పెరిగింది. ఆక్రమించిన భూమిని సిఆర్డీఏకు అప్పగించి సమీకరణ పద్ధతిలో మరోచోట విలువైన భూమిని పొందాలని అక్రమార్కులు పథకం రచించారు. కానీ గ్రామంలో బాధ్యత గల పౌరులు, చైతన్యవంతులు కబ్జాలను అడ్డుకోగలిగారు, ఆదర్శంగా నిలిచారు.